నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ కొరతపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. తీవ్రంగా మండిపడ్డ వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి. మార్చి 24న సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నాలు. పేదలకు ఇల్లు, ఇంటి స్థలం, సాగు భూమి, పింఛన్ల సాధన కోసమే తెలిపిన గుజ్జు ఈశ్వరయ్య. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎంతగానో కృషి చేస్తున్న ఫిజిక్స్ వాలా అభినందించిన ఎంపీ కేశినేని శివనాథ్. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ కొరతపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రుల బృందం స్పష్టం చేసింది. మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు మరియు నాందెండ్ల మనోహర్లతో కూడిన మంత్రుల బృందం గ్యాస్ సరఫరా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తుందని వెల్లడించింది. సరఫరా వ్యవస్థలో తలెత్తిన తాత్కాలిక ఇబ్బందులను తొలగించి వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ప్రస్తుత అస్థిర పరిస్థితుల కారణంగా దిగుమతుల్లో అంతరాయం ఏర్పడిందని, దీనివల్ల గ్యాస్ సరఫరాలో తాత్కాలిక ఇబ్బందులు తలెత్తాయని మంత్రులు వివరించారు. కూడా ఇవాళ చూస్తున్నాం. న్యాచురల్ గ్యాస్ అది ఎక్కడో బయట నుంచి వచ్చేది కాదు. ఇక్కడ మనకి న్యాచురల్ గ్యాస్ని పైప్ ద్వారా సప్లై చేసుకునేటువంటిది పైపులు రెడీగా ఉన్నాయి. ఏ రకంగా ఆ న్యాచురల్ గ్యాస్ను కూడా మనం యూటిలైజ్ చేయొచ్చు అనేటువంటి దాని మీద కూడా డిస్కషన్ చేసి ఆ కంపెనీలతో సపరేట్గా మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ రెగ్యులర్ గ్యాస్ సిలిండర్లతో చేసే కంపెనీలు పెట్టాం. నెక్స్ట్ ఇమీడియట్గా ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే దాని మీద చర్యలు ప్రారంభించింది. పైప్డ్ గ్యాస్ చేస్తున్నటువంటి కంపెనీలతో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. సోమవారం నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని అన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి ఆర్టీజీ రియల్ టైం గవర్నెన్స్లో ఈ టీం పెట్టుకుని పనిచేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా సిలిండర్లకి బుకింగ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీలోనే నడుస్తుంది. ఆన్లైన్లోనే చేయమంటున్నాం. ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్కి తావు లేకుండా దెర్ ఇస్ నో ఏదో రసీదులు రాసి ఇచ్చేది లేదు. ఆన్లైన్ బుకింగే ఉండాలి. ఇప్పటికే కంపెనీలు ఆన్లైన్ బుకింగ్ 95%కి వచ్చినాయి. ఆ బ్యాలెన్స్ 4-5%ని కూడా ఆన్లైన్ బుకింగ్ చేయమంటున్నాం. 88% ఇప్పటిదాకా ఓటీపీ బేస్డ్కి రీచ్ అయ్యారు. గవర్నమెంట్ నిన్న మొన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, సిలిండర్ ఇవ్వాలంటే ఓటీపీ ఉంటేనే ఇస్తారు. ఎందుకనంటే ఇది ఎవరి చేతుల్లోకి పోకుండా ఉండడానికి. అది కూడా 88% డెలివరీస్ ఇప్పుడు మనకి ఓటీపీ బేస్డ్ వచ్చినాయి. దాన్ని కూడా పెంచమని చెప్పేసి కంపెనీలకు చెప్పాం. దెన్ ఇది ప్రతిరోజు కూడా గమనిస్తూ ఉన్నాం. ఇది ఒకరోజు మనం ఏదో తీసుకునేటువంటి చర్యలు కాదు. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు మన ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభావితం చేసే స్థితికి వచ్చాయి. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దాని మీద దృష్టి పెట్టి, ప్రత్యేకంగా మంత్రుల బృందం అంతా కూడా దృష్టి పెట్టి ఈ మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుని మనం కష్టాన్ని మినిమైజ్ చేయాలి, తగ్గించుకోవాలి. ప్రతి కుటుంబాన్ని పడే కష్టాలని నష్టాన్ని ఎట్లా తగ్గించుకోవాలి అనేటువంటి దాని మీద దృష్టి పెడతా ఉన్నాం. పబ్లిక్ నుంచి కూడా మంచి సజెషన్స్ వస్తే వాటిని కూడా యాక్సెప్ట్ చేస్తామని తెలుసు. ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ ఇప్పుడు నిన్న హోటలర్స్ వచ్చారు, సార్ మాకు గతంలో వాడేటువంటి బట్టీలు ఏవైతే ఉన్నాయో మేము. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆరోపించారు. కొందరు ఎమ్మెల్యేలే మహిళలపై దాడులకు పాల్పడడం దురదృష్టకరమని అన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలోనే మహిళలకు న్యాయం జరిగిందని పేర్కొన్న లక్ష్మీపార్వతి దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా మహిళలకు రక్షణ కల్పించామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. కలెక్ట్ చేసి పసిపిల్ల 6 నెలల పసిబిడ్డ మొదలుకొని 60 ఏళ్ల వృద్ధురాలి వరకు కూడా ఎన్ని జరిగినాయో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరి లిస్టు కూడా తీసుకుంటే ఇంతవరకు బహుశా ఏ రాష్ట్రంలో కూడా, భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా బహుశా ఏ దేశంలో కూడా ఇన్ని అత్యాచారాలు వచ్చిన 2 సంవత్సరాల్లోనే కొన్ని వేలు దాటిపోయినాయి. ఎక్కడికక్కడ ఒక్క కేసు కూడా ఇంతవరకు వాళ్ళు
మరి వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ లేకపోతే వాళ్ళ మీద కేసు బుక్ చేయటం కానీ స్వయంగా ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా? ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ సనాతనులు, ఎందుకంటే ఈ మధ్య సనాతనవాదం కొత్త డ్రామా ఒకటి మొదలైంది కదా ఆంధ్రప్రదేశ్లో. కొత్త డ్రామా మొదలైపోయింది. ఏంటి మతం, అదేవిధంగా మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామినే మేము రోజు పూజ చేస్తాము. మరి ఇన్నేళ్లలో 40 ఏళ్ల ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఆ మాట చెప్పినట్టు మనం వినలేదు కదా. గతంలో ఏనాడు చెప్పలా, ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది దానికి. ఎందుకంటే అది కూడా వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చేసాడు గనక, లాక్కొచ్చి దేవుణ్ణి కూడా నేను వాడుకుంటున్నా చూడండి అని చెప్తా ఉన్నాడు. కనుక ఈ సనాతనులు వీళ్ళందరూ కూడా మతం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్న వీళ్ళు పూర్వరంగం చూస్తే దేవుడే లేడని చెప్పిన ఆయనేమో సిబిఎన్ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మా నాన్న దీపంతో సిగరెట్ వెలిగించుకుంటాడని చెప్పినటువంటి మరొక ఆయన డిప్యూటీ సీఎం. వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు బ్రహ్మాండమైన వేషాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. పోనీ ఈ సనాతన ధర్మం ఏం చెప్పింది మహిళల గురించి అనేది వీళ్ళకు ఒక్కసారైనా ఆలోచించారంటే అదేమీ లేదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రావై దేవాహ, ఇది చాలా మనుస్మృతి అనుకుంటా అని చెప్పింది. అందువల్ల ఏ దేశంలోనైనా సరే మహిళలను గౌరవించాలి, పూజించాలి. అలా మహిళలను గౌరవించినటువంటి సమాజమే చాలా ముందుకెళ్తుంది. మార్చి 24 పేదలకు ఇల్లు, ఇంటి స్థలం, సాగు భూమి, పింఛన్ల సాధన కోసం సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జు ఈశ్వరయ్య తెలిపారు. దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు ఇవ్వాలని కూడా కోరారు. టిడ్కో ఇల్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని, సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని సిపిఐ నేతలు స్పష్టం చేశారు. డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు, డిఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాలు, మండలాఫీసులు, సచివాలయ పరిధి వరకు పెద్ద ఎత్తున ఇంటి స్థలం కోరేటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, నూతనంగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళు, పెన్షన్స్ రద్దు అయిపోయినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ సమీకరించి ఆందోళన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఈ ఆందోళనలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనమని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని, ఇంటి నిర్మాణం కోసం 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి, అర్హత కలిగినటువంటి వారందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉన్నప్పటికీ వారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమాత్రం కూడా అమలుకు నోచుకోనటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మేము గతంలో కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున అప్లికేషన్లన్నీ కూడా ఫిల్ చేసి లక్షల సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జిల్లా కలెక్టర్ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆన్లైన్ విద్యా విధానంతో ఎంతగానో కృషి చేస్తున్న ఫిజిక్స్ వాలా ఇప్పుడు ఆఫ్లైన్ విద్యా విధానంతో విద్యాపీఠ్గా మన ముందుకు వచ్చిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. సుదూర ప్రాంతాల విద్యార్థులకు సైతం స్మార్ట్ క్లాసెస్తో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ను నగరంలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో మేటి అయిన ఆన్లైన్ ఫిజిక్స్ వాలా ఇప్పుడు నగరంలోని బెంచ్ సర్కిల్ నందు తమ ఆఫ్లైన్ బ్రాంచ్ అయిన విద్యాపీఠ్ను నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పెనుమలూరు ఎమ్మెల్యే బోడే
ప్రసాద్, ఫిజిక్స్ వాలా ప్రతినిధులు మహమ్మద్ నజీర్, అమిత్ సింగ్, విద్యాపీఠ్ ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఫిజిక్స్ వాలా ఆన్లైన్లో క్లాసులు బోధిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న సంగతి తెలిసిందేనని, మొదటిసారిగా ఆఫ్లైన్ విద్యా విధానంతో నగరంలోని బెంచ్ సర్కిల్ నందు విద్యాపీఠ్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. అందరికీ నమస్కారం. ఫిజిక్స్ వాలా మొత్తం 250 బ్రాంచులు సుమారు దేశం మొత్తం మీద కలిగి ప్రప్రథమంగా విజయవాడలోకి రావడం, అందులో విశాఖపట్నం విజయవాడ క్యాంపస్ల కింద డే అండ్ రెసిడెన్షియల్ ఒక కోచింగ్ సెంటర్, అది కూడా అత్యాధునిక పద్ధతిలో లైవ్ డెమాన్స్ట్రేషన్ యాప్ ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉన్న రూరల్ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కూడా లైవ్ క్లాసులు చూసే విధంగా యాప్ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా విజయవాడలో ఒక కోచింగ్ సెంటర్ విత్ స్మార్ట్ క్లాస్తో జరగడం ఇదే మొదటిసారి. ముందుగా ఇక్కడ ఫ్రాంచైజీ నిర్వాహకులకి, అంతేకాకుండా సుధాకర్ రెడ్డి గారికి, శ్రీనివాస్కి, అంతేకాకుండా ఫిజిక్స్ వాళ్ళ సౌత్ ఇండియన్ మేనేజ్మెంట్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. తప్పకుండా ఇవాళ అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడలో ఇవాళ అమరావతిలో మనం చూస్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్వాంటమ్ కంప్యూటింగ్ రాబోతుంది. రేపు విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి. మనం ఇటువంటి ఎన్నో టెక్నాలజీస్ని అందిపుచ్చుకుంటంలో ముందుగా ఈ ప్రాంతవాసులకి ఎక్కువగా దేశ విదేశాల్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళందరూ ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకునే విధంగా, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచే విధంగా, కాంపిటేటివ్ స్పిరిట్స్ మరింత పెరిగే విధంగా నిర్వాహకులు కృషి చేయాలని తెలియజేసుకుంటూ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ అభినందనలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. Very good afternoon to all of you and a warm welcome for joining all of us today in the inauguration ceremony of Physics Wala Vidyapeeth at Vijayawada. Thanks to all of you. Well, Vijayawada Vidyapeeth is our second offline classroom setup here in Andhra Pradesh. Yesterday, fortunately, we had opened our first branch at Vizag, and today is the opening for the second branch here at Vijayawada. I was just discussing this, with the other media team also, that Andhra Pradesh is the hub of education, right? Especially when we talk about the test preparation in NEET, JEE, and students of foundation courses. So that was our main purpose and reason of planning our expansion here in the state of Andhra Pradesh. There were many students who, because we were not present here in offline mode, were opting for our online courses, and they were also traveling to other states or cities for the offline coaching support. But now when we have opened our center here at Vijayawada, all those students who are studying from class 8th to 12th, or they have passed their class 12th exam and are looking for NEET and JEE test prep support. అందరికీ శుభోదయం. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఈరోజు ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ఆఫ్లైన్ సెంటర్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఒక 4 నెలల క్రితం ఇన్ఫర్మేషన్ సెంటర్ని విజయవాడలో స్టార్ట్ చేసి ఈరోజు ఫుల్ లెంత్ కంప్లీట్ ఫర్నిచర్తో, డిజిటల్లీ క్లాస్ రూమ్స్తో మొత్తం 800 నుంచి 1000 కెపాసిటీకి తగ్గట్టుగా మనం ఈరోజు ఫిజిక్స్ వాలా ఆఫ్లైన్ సెంటర్ని విజయవాడలో ప్రారంభించడం జరిగింది. నిన్న వైజాగ్లో ఇదే రకమైనటువంటి సెంటర్, ఆఫ్లైన్ సెంటర్ని వైజాగ్లో ప్రారంభించాం. ఈరోజు విజయవాడలో ప్రారంభించాం. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఈ 2 నగరాల్లో డే అండ్ రెసిడెన్షియల్ ఆప్షన్స్ ఇస్తూ విద్యార్థులకి నీట్, ఐఐటి +1 +2లో కోచింగ్, అలాగే 8th 9th 10th స్టూడెంట్స్ యొక్క ఫౌండేషన్కి ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటల్ ఎక్విప్మెంట్తో, కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నిండి ఉంది. ఇన్ కేస్ ఇక్కడ ఉన్నటువంటి డిజిటల్ క్లాస్ రూమ్లో పిల్లలు క్లాసులు ఒకవేళ తప్పినట్టయితే వారు దూరం నుంచి అయినా కూడా ఇక్కడ రికార్డ్ అయినటువంటి క్లాసుల్ని ఇంటి వద్ద నుంచి కూడా
అదే సేమ్ క్లాస్ని వాళ్ళు ఫాలో అవడానికి అవకాశం ఉంది. ప్రజాశ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ముఖ్యంగా పాదచారులకు ఇబ్బందులు కలగకుండా నియోజకవర్గ వ్యాప్తంగా వీఎంసీ అధికారులతో సమన్వయం చేసి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్పొరేటర్లు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ దుర్గాపురం ప్రాంతంలో కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. అనంతరం అక్కడికి వచ్చిన పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు త్రాగునీరు అందుబాటులో ఉండేలా నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ఎండలు ముదురుతున్నటువంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు పెరుగుతున్న వాతావరణం. ఈ సమయంలో విజయవాడ అంటేనే ఎండలు. ఎండాకాలం విజయవాడలో ఫస్ట్ నుంచి కూడా ఉష్ణోగ్రతలు డిగ్రీలు విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. మరి అలాంటి సమయాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రతి కోడల్లో ప్రతి డివిజన్లో ప్రజలకి బాటసార్లకి తాగటానికి మంచినీళ్ళు అందుబాటులో పెడతాం. ఎందుకంటే బయట వాటర్ బాటిల్ కొనాలంటే 15-20 రూపాయలు. ఇవాళ కార్పొరేషన్ నుంచి అన్ని చోట్ల కూడా అన్ని సెంటర్లో కూడా ఉచితంగా మజ్జిగ కేంద్రాలు అలాగే మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ముందు మా ప్రజల్ని ముఖ్యంగా అసంఘటిత కార్మికులు, ముఠా వర్కర్లు, రోడ్ల మీద కిరాయిల కోసం రిక్షాలు కానీ మరి బళ్ళు కానీ ఆటోలు కానీ వీళ్ళందరికీ, అలాగే ఆటో డ్రైవర్ సోదరులకి వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండటానికి పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఎప్పుడో అధికారంలోకి వచ్చినా పెడతాం జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాలు కూడా పెట్టాం, ఈ సంవత్సరం కూడా అన్ని చోట్ల పెట్టాం. అంతేకాకుండా మా పార్టీ ఇవాళ ఇక్కడ 27వ డివిజన్లో మా ఇంటి ముందే చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2వ సంవత్సరం. ఇక్కడ కొంచెం డిస్టెన్స్లో కార్పొరేషన్ వాళ్ళు ఈ 2 పక్కల పెట్టినా కూడా ఇది డిస్టెన్స్ ఎక్కువ ఉండటం వల్ల చాలామంది ఇక్కడ విజయనరసింహ కాలేజ్ ఉంది, ఆ పిల్లలు కానీ ఇటు వెళ్ళే ఆటో వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇక్కడ వాటర్ వచ్చి మంచినీళ్ళు తాగటం జరుగుతుంది. ఇది ఈసారి తొందరగా పెట్టడం జరిగింది. ఎందుకనంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ ఎండలో దృష్టిలో పెట్టుకుని ఈసారి తొందరగా పెట్టడం జరిగింది. ఇవాళ ఈ చలివేంద్రం ఓపెనింగ్కి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు రావడం సంతోషంగా ఉంది. ఆయన ప్రజలకు ఇప్పటికే అన్ని డివిజన్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్లు ప్రతి ఒక్కళ్ళు మాకు చెప్పలేదు అనుకునే కంటే మనం సొంతంగా ఎందుకు పెట్టకూడదు అనేది ఆలోచించి గవర్నమెంట్ పెడితేనే మన ఓపెనింగ్లకు పిలవాలా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. డిస్టెన్స్ ఎక్కువ ఉండ చాట ప్రతి డివిజన్లో కూడా ఇట్లా చలివేంద్రాలు ఓపెన్ చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడి సృష్టిస్తున్న హైదరాబాద్ సావిత్రి శారీస్ విజయవాడ నగర ప్రజల కోసం సావిత్రి శారీస్ షోరూంను నూతనంగా ఏర్పాటు చేశారు. డీసీపీ సరిత సావిత్రి శారీస్ షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. మహిళలు, యువతుల అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల వినూత్న డిజైన్స్తో కూడిన శారీస్ను షోరూంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని HDFC బ్యాంక్ సమీపంలో నూతనంగా సావిత్రి శారీస్ షోరూంను ఏర్పాటు చేశారు. డీసీపీ సరిత ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల శారీస్ను పరిశీలించారు. వాటి తయారీ వివరాలు, ధరల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హైదరాబాద్లో సావిత్రి శారీస్కు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని అన్నారు. ఎంతో మంది కస్టమర్ల ఆదరాభిమానాలతో దినదినాభివృద్ధి చెందుతోందని తెలిపారు. నేటితరం మహిళలు, యువతులు అత్యాధునిక డిజైన్స్ కోరుకుంటున్నారని, వారి అభిరుచులకు అనుగుణంగా శారీస్ ఒకే చోట అందుబాటులో ఉంచడం శుభపరిణామమని అన్నారు. అందరికీ నమస్కారం అండి. సావిత్రి హ్యాండ్లూమ్స్తో చాలా సుదీర్ఘమైన అనుబంధం ఉంది నాకు. స్క్రీన్ మీద నేను ఎప్పుడు కనపడినా సావిత్రి వారి హ్యాండ్లూమ్సే కట్టుకుంటూ కనిపించాను. 3 ఏళ్ళుగా పూర్తిగా నా మొత్తం చీరలన్నీ కూడా సావిత్రి వారివి. వారు అనుకోకుండా ఒక చిన్న అవకాశం లభించి చక్కగా విజయవాడలో కూడా, అంటే మా ఊరు పక్కనే బందర్ పక్కనే ఉన్న విజయవాడలో, ఆంధ్రప్రదేశ్కి ముఖ్య నగరంగా ఉన్న విజయవాడలో తమదైన ముద్ర వేయడానికి ఇక్కడ తొలి అడుగు వేశారు. ఇలాంటి మరిన్ని ఎన్నో అడుగులు సావిత్రి హ్యాండ్లూమ్స్ వారు వేయాలని, దినదిన అభివృద్ధిగా వీరి వ్యాపారం
తర్వాత ప్రజలతోటి వీరి అనుబంధము ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నాతో పాటు సరిత గారు కూడా ఇద్దరం కలిసి ఈ షాపు ఓపెనింగ్కి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. విజయవాడ వాసుల సంతోషంగా అనిపిస్తుందండి. ముందుగా సావిత్రి హ్యాండ్లూమ్స్ యాజమాన్యానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సాయితో అండ్ సావిత్రితో నాకు అసలు విడదీయరాని బంధం. ఇదేదో ఒక ఫంక్షన్కి వచ్చిన ఫీల్ అనిపించట్లేదు. మా ఇంట్లో ఫంక్షన్, మాదే ఒక ఓపెనింగ్ అన్న ఒక పర్సనల్ ఫీల్. రమగారు నేను మా ఇద్దరి కాంబినేషన్ మీ అందరికీ తెలుసు. ఏ అకేషన్లోనైనా ఖచ్చితంగా నేను సావిత్రి శారీస్తోనే కనిపిస్తాను. అట్లాగే రమగారు కనిపించే ప్రతి కంటెంట్ కూడా సావిత్రి వాళ్ళ హెల్ప్తోనే, అంటే సావిత్రి వాళ్ళ కట్టసీతోనే మేము ముందుకు వస్తున్నాము. ఏదైనా ఒక చీర కట్టుకుంటే హుందాతనం పెరుగుతుంది అనుకుంటాం కదా, దాంతోపాటుగా ఒక కంఫర్ట్ ఉండాలి, మన శరీరానికి ఒక హాయినివ్వాలి. అది సావిత్రితో ఫీల్ అవుతాము. సో మరిన్ని బ్రాంచులు పెట్టి మరింతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మ్యామ్ సరిత మ్యామ్, మేము ఇన్వైట్ చేసిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు కూడా స్పెషల్ థ్యాంక్స్ టు సరిత మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. విజయవాడ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. కారణం ఎందుకంటే విజయవాడ ప్రజలు చాలా చైతన్యవంతులు. అంటే మొదటి నుండి కూడా చాలా ఒక అద్భుతంగా ఆలోచిస్తుంటారు. వాళ్ళకి హ్యాండ్లూమ్ శారీస్ అంటే ఇక్కడ లేవని కాదు, నేను దేశం నలుమూలల నుండి ఒకే చోట హ్యాండ్లూమ్ శారీస్ పెట్టడానికి ఇక్కడ ఒక అద్భుతంగా నేను ప్లేస్ అనుకున్నాను. అందుకని అంటే ఇంతకుముందు కూడా నేను హైదరాబాద్ బ్రాంచ్లో ఏదైనా పని మీద హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రజలు నా షాప్కి వచ్చి చాలా పర్చేజ్ చేస్తున్నారు, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకనే ఆ ఉద్దేశంతో ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టాలని. మీరు ముందు రండి. చెప్పండి మేడం. సాంప్రదాయానికి మహారాణి, ద క్వీన్ ఆఫ్ ట్రెడిషన్ అనే ఒక నినాదంతో దామెర్లాస్ సావిత్రి హ్యాండ్లూమ్స్ అండ్ శారీస్ ఆల్రెడీ హైదరాబాద్లో 2 అవుట్లెట్స్ సక్సెస్ఫుల్గా 3 years సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఈరోజు విజయవాడలో కూడా కొత్త అవుట్లెట్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి శారీస్ చాలా అంటే ప్రజలకి మగువలకి చాలా మనసుకి హత్తుకునేలాగా ఉంటుంది అని ద క్వీన్ ఆఫ్ ట్రెడిషన్ అనే పేరుతోటి ఈ దామెర్లాస్ సావిత్రి శారీస్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రాండ్ ఓపెనింగ్. ఈ దామెర్లాస్ సావిత్రి ఓనర్స్ యాజ్ వెల్ యాజ్ మొత్తం సిబ్బంది టీం అందరికీ, ఫ్యామిలీ అందరికీ, విజయవాడ ప్రజలందరికీ నమస్కారము. అందరూ మా షాప్కి వచ్చి మంచి మంచి చీరలు తీసుకొని వెళ్తారని అనుకుంటున్నాను. అంతా హ్యాండ్లూమ్ శారీసే ఉంటాయి మేడం. చక్కగా చేనేత వేసిన వాళ్ళే 500 నుంచి 2 lakhs దాకా చెప్పారు సారు. 60 ఉంటాయి, పొందూరు కాదు అన్నీ. మీకు కావాల్సిన డిజైన్ కావాలన్నా నేర్పించి ఇస్తారు. మీరు వచ్చి అందరూ చూసి మీకు కావాల్సిన డిజైన్ కూడా నేర్చుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి, అందరు రండి. అమరావతిలో క్వాంటం వ్యాలీ రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో భౌతిక శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులకు అవకాశం ఉంటుందని యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ సహా పలు యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో క్వాంటం సమ్మిట్ ఏర్పాటు చేశారు. హెల్త్ యూనివర్సిటీ సమీపానున్న హోటల్లో జరిగిన ఈ సదస్సులో ఆంధ్ర యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సదస్సు అనంతరం పూర్వ అధ్యాపకులు రత్నరాజు, పూర్వ విద్యార్థులు ఏ వీరయ్య, గడ్డం బాపిరాజు తదితరులు మాట్లాడుతూ రాజధాని నగరమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన అంశాన్ని వారు ప్రస్తావించారు. క్వాంటం టెక్నాలజీ అన్ని రంగాల్లో అధునాతన ప్రయోగాలకు అవకాశం కల్పిస్తుందన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, మందుల తయారీ, జనవనరుల వినియోగం వంటి అనేక రంగాల్లో నూతన ఆవిష్కరణలు జరిగేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ డిపెండెంట్ ఆన్ క్వాంటమ్ ఐడియాస్. అందుచేతనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అని పెట్టి క్వాంటమ్ అగ్రికల్చర్, క్వాంటమ్ కంప్యూటర్స్ అన్నీ డిజిటలైజ్ చేసి క్వాంటమ్ ఐడియాస్తోనే డెవలప్ చేస్తున్నారు. క్వాంటమ్ అగ్రికల్చర్, క్వాంటమ్ కంప్యూటర్స్కి ఏంటి అడ్వాంటేజ్ అంటే ఇట్ యూజెస్ క్యూబిట్స్ విచ్ కెన్ బి సూపర్పోజ్డ్ ఇన్ మెనీ వేస్
and when you make complex calculations, it gives correct kind of results. It examines the floor humidity, what kind of manures can it take, how much of water should be given. All these quantities will be optimized. Exactly. Optimized అంటే ఏది ఎంత కావాలో అది క్యాలిక్యులేట్ చేసి. నమస్కారం అండి, నా పేరు మేజర్ డాక్టర్ ఏ వీరయ్య. నేను డిఎన్ఆర్ కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. అయితే ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఆలమ్ని క్వాంటమ్ సమ్మిట్ అని ఈరోజు మన విజయవాడలో మన దాదాపు 5.5 దశాబ్దాల ఆలమ్ని అంటే పూర్వ విద్యార్థులు అందరూ కలిపి ఒక క్వాంటమ్ సమ్మిట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా గురువు గారు ప్రొఫెసర్ ఆర్డి రతన్ రాజు గారు హాజరయ్యారు. మరి వారితో పాటు మా గురువులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి 6 దశాబ్దాల పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఈ సదస్సులో ముఖ్యంగా క్వాంటమ్ సమ్మిట్ అనేది మనం టాపిక్ తీసుకుని ఇది అందరికీ వెళ్ళాలి. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి భౌతిక శాస్త్ర విభాగం యొక్క ఔన్నత్యం ఇంకా పెరగాలని చెప్పి దాంట్లో మరి ఈ రోజున చూసినట్లయితే రిక్రూట్మెంట్స్ లేక మరి పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మరి యూనివర్సిటీలో ఒకే ఒక్క అధ్యాపకులతో యూనివర్సిటీ నడుస్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని యూనివర్సిటీలన్నీ. అందరికీ నమస్కారం. ఈరోజు క్వాంటమ్ సమిట్ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థులుగా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరం కలిసి ఏర్పాట్లో భాగంగా ఈరోజు అందరం కలవడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపటి ప్రపంచం అంతా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఒక విప్లవాత్మకమైన టెక్నాలజీలోకి వెళ్తున్న క్రమంలో దానికి మూలమైన క్వాంటమ్ ఫిజిక్స్, దానికి ఉన్న ఫౌండేషన్ని మనం క్వాంటమ్ వ్యాలీ అని ఒకటి ఇక్కడ ప్రారంభించుకున్నాం ముఖ్యమంత్రి గారి చేత. కానీ అదే క్వాంటమ్ అనే దాని మీద ఎన్నో పరిశోధనలు చేసిన మా గురువులు చాలామంది ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఆ క్రమంలో వీళ్ళందరి ద్వారా ఈ సమాజానికి లేకపోతే రేపటి టెక్నాలజీకి కానీ ఈ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ చేసిన ఆ యొక్క గొప్ప పరిశోధనల్ని ముందు తీసుకురావాలన్న ఉద్దేశంతో మా గురువు గారు చీఫ్ గెస్ట్గా ఆయన యుఎస్ఏలో మిచిగాన్ యూనివర్సిటీలో 1973లోనే పిహెచ్డి తీసుకున్నారు. దాదాపు ఒక నోబెల్ బహుమతి తీసుకోవాల్సిన ఆ స్థాయి పరిశోధకులు. సమాజంలో అట్టడుగున ఉన్న అందులను అనాథలను ఆదుకోవడమే క్రైస్తవ సేవ యొక్క ముఖ్య ఉద్దేశమని పాస్టర్ దయానందం గారు స్పష్టం చేశారు. విజయవాడ మహానగరంలో బ్లైండ్ మిషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వివిధ సేవా సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసు ప్రభువు చూపిన సేవా మార్గంలో నడుస్తూ గత కొన్ని దశాబ్దాలుగా క్రైస్తవ సమాజం అనాథలకు, వృద్ధులకు మరియు దివ్యాంగులకు అండగా నిలుస్తోందని కొనియాడారు. ముఖ్యంగా 1992లో స్థాపించబడిన బ్లైండ్ మిషన్ సంస్థ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా పేద దేశాల్లో అద్భుతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి క్రైస్తవ సమాజానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మరి ముఖ్యంగా విజయవాడ మహాపట్టణ ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ప్రత్యేకంగా బ్లైండ్ టు మిషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా విజయవాడ మహాపట్టణంలో ఉండేటువంటి అన్ని ఆర్గనైజేషన్ యొక్క నాయకులతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. యేసు ప్రభువారు ఆయన పరిచర్యలో భాగంగా అనేకమైనటువంటి సత్కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ రోజున యేసు ప్రభువారిని అంగీకరించినటువంటి వారందరూ కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, అనాథులను ఆదరించటం, వృద్ధాప్యంగా ఉన్న వారికి చేదోడునివ్వటం, అలాగే కుంటివారికి, గ్రుడ్డివారికి, అంధులకు దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రైవేట్ ట్రావెల్ సంస్థ ఇంటర్సిటీ స్మార్ట్ బస్ విజయవాడ నుంచి బెంగళూరుకు సర్వీసులు ప్రారంభించింది. అత్యాధునిక
వసతులతో రూపొందించిన ఈ బస్సులో ఎయిర్ ప్యూరిఫైర్ టెక్నాలజీతో పాటు శుభ్రమైన వాష్రూమ్ అందుబాటులో ఉందని కంపెనీ సీఈఓ మనీష్, సంస్థ ప్రతినిధి దినేష్ వెల్లడించారు. ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అనేది భారతదేశంలోని ప్రముఖ ఇంటర్సిటీ బస్ ప్రయాణ బ్రాండ్. ఇది ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు సాంకేతికతతో కూడిన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది. భారతదేశంలోనే మొదటిసారిగా గాలిని శుద్ధి చేసి ఎయిర్ ప్యూరిఫైడ్ సాంకేతికత కలిగిన బస్సులను ఇంటర్సిటీ స్మార్ట్ బస్ నడుపుతోంది. దీంతో పాటు ప్రయాణికుల ఇబ్బందులను తీర్చే విధంగా బస్సులోనే శుభ్రమైన టాయిలెట్ సౌకర్యం అందుబాటులో ఉంచింది. అదే సమయంలో ప్రయాణికుల కోసం ఉచిత వైఫై మరియు ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. అలాగే విమానంలోని ఎయిర్ హోస్టెస్ తరహాలో బస్ కెప్టెన్ అందుబాటులో ఉంటారని ఇంటర్సిటీ స్మార్ట్ బస్ సంస్థ సీఈఓ మనీష్, కంపెనీ ఏపీ ప్రతినిధి దినేష్ తెలిపారు. That it is a norm. Now other people, some of them don't follow, some of them follow. ఇంటర్సిటీ స్మార్ట్ బస్ వారు ఈరోజు విజయవాడలో ఒక వినూత్నమైన, ఒక సైంటిఫికల్లీ అరేంజ్ చేసిన ఒక బస్సుని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం అనేది విజయవాడలో ఇది చాలా మంచి విషయము. దీన్ని చాలా స్వాగతించాల్సిన విషయము. ఈరోజు మన విజయవాడని ఎన్నుకొని ఇక్కడ ఇంత లేటెస్ట్ టెక్నాలజీతో ఈ బస్ని ప్రారంభించడం అనేది నిజంగా అదృష్టం. దీంట్లో చాలా ప్రత్యేకతలున్న బస్సుగా దీన్ని రూపొందించడం జరిగింది. పర్టికులర్లీ ఎయిర్ పొల్యూషన్ PM 2.5 అనే ఒక మెటీరియల్స్ ఏవైతే పార్టికల్స్ ఉంటాయో ఎయిర్లో, అవి స్టాండర్డ్స్, ది మ్యాక్సిమం స్టాండర్డ్ ఈజ్ 30 ఉండాలి. 30 ఉంటే ఓకే అని. కానీ మనకి బస్సు లోపల బిలో 30 యూనిట్స్ని ఎయిర్ పొల్యూషన్ని తగ్గించి ఫ్రెష్ ఎయిర్ కిందకి బయట ఉన్న ఎయిర్ని తీసుకొని ఫిల్టర్స్ ద్వారా లోపలికి ఒక ఫ్రెష్నెస్ని ఇస్తూ ఇటు పాసింజర్స్ కన్వీనియన్స్ని, పాసింజర్స్ హెల్త్ని, డ్రైవర్ యొక్క హెల్త్ని సైంటిఫికల్గా దీన్ని తయారు చేయడం అనేది చాలా మంచి విషయము. ఇలా ఇంత కంఫర్టబుల్గా ఒక హెల్దీ లోపల అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం వల్ల మనకి యాక్సిడెంట్స్ కూడా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఫస్ట్గా ఇంట్రడ్యూస్ చేసేది ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అండి. సో దీనివల్ల 50 to 60% ఉమెన్స్ ట్రావెల్స్ అనేది ఎక్కువ ఇంటర్సిటీ స్మార్ట్ బస్ని చూజ్ చేసుకుంటారు సార్. సో మా ఇంటర్సిటీ స్మార్ట్ బస్లో మా ప్రత్యేకత బస్ రన్ చేయటం కాదు, రన్ చేయటం కాకుండా కస్టమర్కి ఏ విధంగా మనం హౌ కెన్ వి గివ్ ది సర్వీసెస్, ఎంత సర్వీస్ ఇవ్వగలం, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎంత ఇంప్రూవ్ చేయగలం అనేది మా ప్రత్యేకత. వాష్రూమ్ అనేది ఒక ప్రత్యేకత. ఇంకొకటి, ప్రతి బస్లో ఒక కెప్టెన్ ఉంటారు. కెప్టెన్ అనేది ఒక ఎయిర్ హోస్టెస్ లాగా అనమాట. ఎవరైతే మనం ఫ్లైట్స్కి వెళ్తామో, ఎవరైతే ఎయిర్ హోస్టెస్ టైప్లో మనకి రిసీవ్ చేసుకోవడానికి వస్తారో, అదే టైప్లో ఒక కెప్టెన్ అనేది ప్రతి బస్సులో ఉంటారు. దీనివల్ల ప్రత్యేకంగా ఏంటంటే రూట్ బిహేవియర్ రావటం, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో అదేవిధంగా ఈ బస్ ఇండస్ట్రీలో ఏం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్. As we all know, so I come from the Delhi area, and as you all know that air quality, there is a big time air quality problem in the north, and that's where we had started first thinking about air quality problems. What are the air quality, which is called as AQI. There is a national standard which we all need as human beings to breathe, and whether as passengers, as travelers, are we able to breathe that air was the problem. So we realized that when you are sitting in the bus for 8-10 hours and you are breathing not good air or little bit bad air, that can cause little bit problem on the health, especially for senior people, especially with people who have asthma or who have all those conditions, respiratory conditions. We have that. So what we said across is, if people, and then of course there is all the carbon dioxide and all which flows inside the. నా పేరు నాగరాజ్ చక్రవర్తి. నేను సౌత్ రీజన్ ఆపరేషన్స్ మొత్తం నేను హ్యాండిల్ చేస్తాను. సో మనీష్ గారు చెప్పినట్టు కాలుష్యం అనేది నార్త్ నుంచి అన్ని మెట్రో సిటీస్లో కూడా ఇది ఒక సమస్యగా పెరగబోతుంది. సో దానికి ఇనిషియేటివ్గా మేము ఈ AQI బస్సెస్ అనేవి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. రీసెంట్లీ ఒక పెయిర్ ఆఫ్ బస్సెస్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది.
అలాగే ఇప్పుడు విజయవాడ నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా ఏ ఏసీ బస్సులో అయినా కూడా లోపల మనం పీల్చే గాలి ఏదైతే ఉందో అది బయటికి ఏసీ ఎగ్జాస్ట్ ద్వారా బయటికి వెళ్తుంది. ఇందులో ఏంటంటే మేము ఇంకొక ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేస్తాం. ఇది ఏదైతే కాలుష్యపరమైన కణాలు ఉంటాయో వాటిని కూడా ఇది బయటికి చేసి లోపల ఎయిర్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది ఫ్రెష్గా ఉంచడం జరుగుతుంది. ఏమండి, ఎయిర్ ప్యూరిఫైయర్ కాదు, ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ కింద రాదు. ఇది బేసిక్గా ఈ దాని ఏమంటారు పిఎం 2.5 crosses in that way. First of all, I am very thankful to the government here for that they are paying serious attention and asking all of us to improve the bus safety standards across inside the buses. I also want to say a few things. First of all, while I think a lot of things, and rightfully so, there is an attention across on the buses for the safety standards, but I still want to say one thing, and all of you can do a Google search or anything around. Buses still are the safest mode of travel if you were to look at it from a car, driving in the cars or bikes or even train, sometimes in the flight. The ratio of number of buses and number of accidents is still in the safer side. Now what at Intercity, what we are doing around, and I think we will ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసాన్ని ఆచరిస్తారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ముస్లింల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ పవిత్ర మాసంలో అల్లాహ్ను ప్రార్థిస్తూ రాష్ట్రం, దేశం, ప్రపంచం సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్లోని కంట్రికా మజీదీ హబీబీ వెనుక గ్రౌండ్లో సుమారు 1000 మైనార్టీ కుటుంబాలకు ఎమ్మెల్యే బోండా ఉమా, డివిజన్ ఇన్ఛార్జ్ కాకొల్లు రవికుమార్ కలిసి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని మైనార్టీ సంక్షేమం కోసం కబరస్థాన్ అభివృద్ధి, మసీదుల నిర్మాణం, మదర్సాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం మరి ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. మా మైనార్టీ ముస్లిం సోదరులు ఖురాన్ పుట్టినటువంటి ఈ మాసం కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తాం. భక్తి శ్రద్ధలతో, కఠోర ఉపవాస దీక్షలతో ఆ అల్లాని ప్రార్థిస్తూ ఆ అల్లా ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఉండాలని మరి రోజు నమాజులు చేస్తూ కఠోర ఉపవాసాలు దీక్షలు చేస్తున్నటువంటి మా మైనార్టీ సోదరులకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎప్పుడూ మైనార్టీలకు ఎవరు చేయనటువంటి కార్యక్రమాలు అనేకమైన చేశాం. ఏలూరు రోడ్లో కబరస్థానికి 1,30,00,000 ఇచ్చాం. బందర్లాకుల దగ్గర కబరస్థానికి 70 లక్షల రూపాయలు ఇచ్చి బాగు చేశాం. సింగనగర్లో పాయకాపురంలో 40 లక్షలు, 30 లక్షలు ఇచ్చి బాగు చేశాం. అలాగే మసీదులన్నింటికి స్థలాలు కావాలంటే స్థలాలు ఇచ్చాం. మదర్సాలు పెట్టుకుంటామంటే స్థలాలు ఇచ్చాం. అన్ని రకాలుగా 2014-19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మళ్ళా ఇప్పుడు 2024లో మళ్ళీ ఎమ్మెల్యే అయినాక మైనార్టీలకి అండ దొరికింది. మైనార్టీలకు నిత్యం అండగా ఉంటా ఉన్నాం. ఇవాళ పవిత్ర రంజాన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఈరోజు నా పేరు రవికుమార్ అండి. ఈ 64వ డివిజన్ తెలుగుదేశం ప్రెసిడెంట్ అధ్యక్షుడిని. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 70,000 మెజార్టీతో ఏదైతే బోండా ఉమామహేశ్వరరావు గారు గెలుపొందారో దానిలో భాగంగానే ఆయన ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈ మైనార్టీలు ఈ 70,000లో మేజర్గా ఈ 15,000 ఓటింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా బోండా ఉమా గారి వెనక ఆయన వెన్నుతట్టి ఆయన వెనక ఉన్నారు. దాని నిమిత్తం ఆయన ఆదేశాల మేరకు ఈ 64వ డివిజన్లో ఈరోజు రంజాన్ మాసంలో ముస్లిమ్స్ అందరికీ రంజాన్ తోఫా ఏర్పాటు చేయమంటం జరిగింది. ఎమ్మెల్యే ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ డివిజన్లో ఎంతమంది అయితే మైనార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమందికి 850 కుటుంబాలకి ఈరోజు తోఫా ఇక్కడ రంజాన్ తోఫా ఇవ్వటం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇలాగే ఈ బోండా ఉమా గారిని ఇలాగే ఆశీర్వదిస్తారని ప్రతిసారి మేము కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ కొరతపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. తీవ్రంగా మండిపడ్డ వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి. మార్చి 24న సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నాలు. పేదలకు ఇల్లు, ఇంటి స్థలం, సాగు భూమి, పింఛన్ల సాధన కోసమే తెలిపిన గుజ్జు ఈశ్వరయ్య. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎంతగానో కృషి చేస్తున్న ఫిజిక్స్ వాలా అభినందించిన ఎంపీ కేశినేని శివనాథ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.